వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. దేవుడిచ్చిన దాంతో సంతృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఎన్నెన్నో రోజులు నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి ఉద్దేశాలతో మనము కొందరిని పెంచి పోషిస్తున్నామనే చెప్పచ్చు. అందులో వాళ్ళ తప్పు ఎంతుందో ఖచ్చితంగా మన తప్పు కూడా ఉందన్నమాట. అసలు నేను దేని విషయం గురించి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? ఏం లేదండి. నిన్న మొన్న రోజున అంటే కొన్ని రోజుల నుంచి బాగా ఎక్కువగా పర్మనెంట్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఇంకా మనకి పేర్లు ఎందుకులేండి, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి రకరకాల ఛానల్స్ రకరకాల వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాయన్నమాట. ప్రూఫ్స్ లేకుండా చేస్తున్నారు అది ఇదని. ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసేది ముమ్మాటికి 100% తప్పే. వాళ్ళదెంత తప్పుందో చేపించుకునే వాళ్ళది కూడా అంతే తప్పుంది. ఎందుకంటే మనకి దేవుడు ఎంతో కొంతో ఇచ్చాడు అందం అనేది. న్యాచురల్గా మనం ఉంటే అసలు ఇలాంటివి కోకొల్లలుగా పుట్టుకురావు. సరే పుట్టుకొచ్చినాయి. ఒక సెలబ్రిటీస్ అంటే వాళ్ళకి స్క్రీన్ మీద అందంగా కనపడాలి అనే ఒక ఇది ఉంటుంది, వాళ్ళు చేపిస్తారు. ఎవరో ఏదో చేస్తే వాళ్ళని చూసి మనం కూడా అదే చేయాలి అని చెప్పేసి నార్మల్ పీపుల్ ఏదైతే ఉన్నారో అది ఫాలో అవుతూ ఉండడం వల్లనే ఇదంతా కూడా వస్తున్నటువంటి తిప్పలన్నమాట. అంటే నేను వాళ్ళని సమర్థిస్తున్నానని కాదు, ఖచ్చితంగా వాళ్ళు చేసేది 100% తప్పే. కానీ మన రెస్పాన్సిబిలిటీగా మన వంతుగా మనం ఏం చేస్తున్నాము, మనకెందుకు అసలు చెప్పండి? అన్ని పర్మనెంట్ ఐబ్రోస్ ఏంటి, పర్మనెంట్ మేకప్లు ఏంటి, పర్మనెంట్ లిప్స్ ఏంటి, ఇలా రకరకాలుగా ఎవరు ఏది చెప్తే వాళ్ళ వెనకాల పోవడం అనేది కూడా మన తప్పే కదా. మన తప్పు కూడా ఉంది. మన తప్పు కూడా మనం సరిచేసుకుంటూ ఇంకొంతమంది వాళ్ళ చేతుల్లో నష్టపోకుండా ఎవరైతే నష్టపోయారో వాళ్ళు ముందుకు వచ్చి చెప్పడం అనేది చాలా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. అలానే అప్రిషియేట్ చేయాలి. దానికి మించి మన తప్పే ఏముంది, మనం ఏం సరి చేసుకోవాలనేది కూడా మనం కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఫ్యాషన్ డ్రెస్సులు వాళ్ళు ఇలా ఫ్యాషన్గా వేసుకుంటున్నారు, ఇలా ఫ్యాషన్గా వేసుకుంటున్నారని డ్రెస్సులు ఫాలో అవ్వడం ఒక ఎత్తు. అక్కడితో ఆగిపోకుండా అన్నీ పర్మనెంట్ అని, అసలు ఈ ప్రపంచంలో పర్మనెంట్ అనే దానికి ఎక్కడ ఉంది చెప్పండి? మనము ఏ విధంగా వచ్చామో ఆ విధంగానే మట్టిలోకి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం. పర్మనెంట్ అని వాళ్ళు చెప్పేదే శుద్ధ అబద్ధం అని అందులోనే తెలిసిపోతుంది. పర్మనెంట్ అనేది ఇక్కడున్న ప్రపంచంలో ఏదీ ఉండదు. మనమే పర్మనెంట్ కాదు, ఇచ్చిన మాటలే పర్మనెంట్ కాదు. అలాంటప్పుడు ఈ పర్మనెంట్ అని చెప్పి మీరు చేయించుకునే అన్ని ఎంతకాలం పర్మనెంట్గా ఉంటాయి? ఒక చిన్న లాజికల్గా మనకు ఆలోచిస్తేనే అర్థమైపోయింది అనమాట. అన్నన్ని వేలు అన్నన్ని లక్షలు వాటికి పెట్టే బదులు ఇంకా ఏదైనా మంచి కార్యం చేస్తే ఎంత బాగుంటుంది అనేది ఒక్కసారి ఎవరైతే వీటన్నిటి మోజులో పడిపోయి వాటికి ఏదో నిజమే అని చెప్పేసి నమ్మేసి వాటికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా అనమాట. పర్మనెంట్ అనేది దేనికి ఉండదండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజున దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట. సో మీరు పర్మనెంట్ అని పరుగులెత్తి చేపించుకున్నవా ఏవి కూడా పర్మనెంట్ కాదనమాట, ఆర్టిఫిషియలే. అది గ్రహించండి ముందల. మనమే ఈ భూమి మీద పర్మనెంట్ కానప్పుడు అవి ఎంతకాలం పర్మనెంట్ అనే ఒక చిన్న ఆలోచన మీరు చేశారంటే అలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వరు అనమాట. కాకపోతే ఎంతమంది అయితే ఇలాంటి వాటి మోజులో పడిపోయి అవన్నిటి కోసం వెళ్తున్నారో వాళ్ళకు ఒక చిన్న అవగాహన తెప్పించాలన్న ప్రయత్నంతో చేసినటువంటి వీడియో అనమాట. అర్థమైంది కదా? ఎవరు కూడా ఉన్న దాన్ని వదిలేసుకొని ఇంకేదో కోసము పరుగులెత్తకండి. మీలోనే ఉంది నిజమైన అందము. నిజమైన అందం అంటే మనసు అందంగా ఉండడము. అది మనం తెలుసుకున్నప్పుడు వాటి కోసము మనం పరుగులెత్తము. కొంతమంది నల్లగా పుడతాం, కొంతమంది తెల్లగా పుడతాము. ఏదైతే ఏంటి చెప్పండి, దేవుడిచ్చింది అది పర్మనెంట్ అనమాట. అర్థమైంది కదా? మీరు చేపించుకునేవి ఏవో పర్మనెంట్ అని చేయించుకునేవన్నీ కాదు పర్మనెంట్. దేవుడు ఏదైతే ఇచ్చాడో అది నీకు ఎప్పటికీ ఉండే పర్మనెంట్ అనమాట. పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఆయన పైననే చేసి మనల్ని పంపించేసాడు. అర్థమైంది కదా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.